నువ్వు అట ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నువ్వు దూరం జరుగు కొంచెం. నేను ఎప్పుడు చూడలేదు కదా అంటుంది. నువ్వు చూసావు, అది నేను చూడలేదు కదా. నువ్వు సైలెంట్గా ఉండు. అదిగో చూసావా, మీరందరూ ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అని అడుగుతుంది. చెప్పు మరి. నేను నా పేరు శ్రీవర్ష, ఇంట్రడ్యూస్ చేసుకో. నువ్వు దూరం జరుగు. నువ్వు శ్రీవర్షణం అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అని అంటుంది. నువ్వు మీరందరూ ఎవరైతే నాకేంటి అని అడుగుతుంది. ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా అని చూస్తుంది. అదిగో చూడు ఎలా చూస్తుందో వింతగా. మీరందరూ నా పర్మిషన్ తీసుకొని రావద్దా అని అంటుంది. అరే మనోళ్ళేరా, ఓపిక పట్టు. ఇలా డ్యాన్స్ నేర్చుకొని వెళ్ళిపోతారు, మన ఇంట్లో ఉండరు. నువ్వే ఉంటావు, నువ్వే రాజ్యం వెళ్తావు. గొడవ చేయకు. వీళ్ళందరూ డ్యాన్స్ నేర్చుకొని వెళ్ళిపోతారు. అంత కోపం వద్దు నీకు. వద్దురా, నా మాట వినరా నువ్వు. ఏంటి నీకు చెప్పకుండా వచ్చారానా నీ కోపం? సరే పోన్లే, ఇంకోసారి చెప్పే వస్తారులే. ఇదిగో ఈ అమ్మాయి పేరు శ్రీవర్షిని, ఈ అమ్మాయి పేరు జాహ్నవి. కొంచెం కోపం తగ్గించుకోరా. నీ కోపమే నీకు శత్రువు, నీ శాంతమే నీకు రక్ష. ఈ పద్యం నీకు నిన్న చెప్పినా కదా, అయినా నువ్వు వంట పట్టించుకోలే ఆ పద్యాన్ని నువ్వు కదా. కొంచెం కూల్ అయిపో. అవవా అంత కోపం ఎందుకు? అయ్యో రాదు. చూడు ఒకసారి ఫేస్ చూడు, ఎంత క్యూట్గా ఉన్నారో వీళ్ళు. ఓహో, నీకన్నా క్యూట్గా లేరేనా? నువ్వే క్యూట్గా ఉన్నావు, నువ్వే అందంగా ఉన్నావు. ఎవరు ఉండరులే ఈ ప్రపంచంలో నీ అంత అందంగా. నువ్వు ఏ మాట మాట్లాడినా నువ్వు రివర్స్గానే అర్థం చేసుకుంటున్నావు భైరవా. అలా సైలెంట్గా వెళ్ళిపో. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైంది అది, ఓకేనా? మెల్లిగా చెప్తే అర్థం చేసుకుంటుంది.